మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండ్ అమ్మా నాన్నలు వచ్చారంటే ఏ పిల్లలకైనా కానీ చాలా సంతోషం అనిపించింది. అలాగే మనం పిల్లలందరం కూడా అమ్మా నాన్న ఇంటికి వెళ్ళామంటే ఇంకా సంతోషం అనిపించింది. అమ్మా నాన్నల గురించి చెప్పాలంటే మన జీవితం మొత్తం చాలదు, కానీ ఈ వీడియోలో రూపాయిలో పైసాలో ఒక చివర వంతు అమ్మా నాన్న గురించి చెప్తాను. ప్లీజ్ అబ్బా చూడండి, చూసి నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తేనే లైక్ కొట్టండి, కొడతారు కదా. ఇక ఈరోజు అసలు అమ్మా నాన్న ఎందుకు వచ్చారంటే, అమ్మ పేరు మీద బ్యాంకులో లోన్ తీసుకున్నారు. అమ్మ పేరు మీద తీసుకున్నారు, నాన్న పేరు మీద తీసుకున్నారు. వాళ్ళేనండి, మేం కాదు. తీసుకున్నారంటే మళ్ళీ మేము అనుకున్నారు, వాళ్ళే తీసుకున్నారు. కాకపోతే ఇప్పుడు రెన్యువల్ చేయాలని ఈయన గారికి ఫోన్ చేసి చెప్పారంట. ఈయన గారికి ఎందుకు చెప్తారంటే, మనకి బ్యాంకులో తెలిసిన వాళ్ళు ఒకరో ఇద్దరో ఉన్నారు. ఇలాంటి విషయాలు ఏదన్నా రెన్యువల్ చేసే టైం వస్తే ఈయనకు ఫోన్ చేసి చెప్తారు. ఈయన గారు అమ్మా నాన్నకు ఫోన్ చేసి, రాండి అక్క ఇలా బ్యాంక్లో రెన్యువల్ చేద్దాం రాండి అంటే వచ్చారు. వచ్చిన తర్వాత అవేవో కాగితాలు జిరాక్స్ తీపియాలంట. ఇక అమ్మని తీసుకెళ్ళడం ఎందుకు, అవన్నీ అక్కడ జిరాక్స్లు ఇచ్చేసి సంతకం పెట్టేటప్పుడు వచ్చి అమ్మని తీసుకెళ్ళొచ్చులే అని ఆయన గారు బ్యాంక్ దగ్గరికి వెళ్ళారు. ఇక నేనైతే పూరీలు చేస్తున్నానండి. చాలామంది అడుగుతున్నారు, పూరీలు భలే పొంగుతున్నాయి, ఎలా చేస్తున్నారని. ఇందులో ప్రత్యేకంగా చేసేది ఏం లేదండి. పిండి కలిపేటప్పుడు 2 స్పూన్లు ఆయిల్ వేస్తాను, ఉప్పు వేస్తాను. ముందు పొడిపిండిని ఎక్కువసేపు కలిపేసి తర్వాత కొద్దిగా నీళ్ళు వేసుకుంటా పిండి ముద్దలాగా కలిపేసి ఒక మూత పెట్టేసి ఒక అర్ధగంట పక్కన పెట్టి ఆ తర్వాత పూరీలు చేసుకుంటానండి. ఇక అంతే. ఇక అమ్మా నాన్న గురించి చెప్పాలంటే, అసలు నిజం చెప్పాలంటే అమ్మా నాన్నలు చేసిన కష్టం మనం ఎవరం చేయమండి. టయాలు గడిచే కొంది, సంవత్సరాలు గడిచే కొంది వాళ్ళు చేసిన పనులు మనం చేయలేం, మనం చేసిన పనులు మన పిల్లలు చేయలేరు. మా అమ్మ నాన్న అయితే అమ్మో, నేను ఇప్పటికీ తలుసుకుంటే చాలా బాధ వేసిద్ది. అప్పట్లో వరికోత మిషన్లు ఏం లేవు కదా, అయితే ముఠాలు కట్టి వరి కోసేవాళ్ళండి. ఒక 4 రోజుల ముందు ఒక 10-15 ఎకరాలు వరి కోసేవాళ్ళు. ఆ తర్వాత వాటిని కుప్పలేసేవాళ్ళు. అట్లా రోజులు గడిచే కొంది ఒక 2 నెలల పాటు పగలు వరి కోతలు కోసేవాళ్ళు, నైట్ మొత్తం నురుపిళ్ళు చేసేవాళ్ళండి. అంటే ఒడ్లు కైలు చేసేవాళ్ళు మమ్మల్ని వదిలిపెట్టిపోయి. నాకు అనిపించేది అసలు అంత కష్టం అంటే మామూలు విషయం. పొగులు వరి కోయటం, నైట్ నురుపుళ్ళు చేయటం ఎంత కష్టం చెప్పండి. చాలా కష్టపడ్డారండి. మా అమ్మ అయితే, మా పెద్దక్క వాళ్ళ అమ్మాయి డిగ్రీ అయిపోయిన దాకా కూడా నాట్లకి ముఠాలో వెళ్ళింది, కలుపులకి వెళ్ళింది, వరికోతలకు వెళ్ళింది. ఈ మధ్యన వరికోత మిషన్లు వచ్చి కొంచెం పనులు తగ్గినాయిలేండి చాలా వరకు. మా అమ్మకి రెస్ట్ ఎప్పటి నుంచి వచ్చిందంటే, మా పిల్లలు స్కూల్కి వెళ్ళటం మొదలెట్టిన కాడ నుంచి. ఎందుకంటారా, మేము ఒకప్పుడు 2018 వరకు తోటలోనే ఉన్నామని ఎప్పుడు చెప్తాను కదా. అలా తోటలో ఉండడం వల్ల పిల్లల్ని స్కూల్కి పంపించడానికి ఎటు కూడా వీలు కుదరలేదు. ఇక తప్పదు కదా, మరి ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి పిల్లల్ని స్కూల్కి పంపించాలి కదా అని తిరువూరు స్కూల్లో సెయింట్ థామస్ అనే స్కూల్లో చేర్చామండి. ఇక మా అమ్మ వాళ్ళకి తిరువూరు దగ్గర కాబట్టి అక్కడి నుంచి పిల్లల్ని పంపించాలనుకున్నాం. ఇక పిల్లల పేరు మీద మా అమ్మ ఆ పిల్లల కోసమని ఇక అప్పటి నుంచి రెస్ట్ తీసుకుంది. అయితే వాళ్ళ వ్యవసాయం వరకు చేసుకునే వాళ్ళ అమ్మా నాన్న బయటికి వెళ్ళేవాళ్ళు కాదు. మా పిల్లలు అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళటం మొదలెట్టిన దగ్గర నుంచి. ఇకపోతే కష్టపడిన అన్నాళ్ళు కష్టపడ్డారు, కానీ ఒక విషయంలో వాళ్ళు చాలా సంతోషపడాల్సిన విషయం ఏంటంటే అల్లుళ్ళ విషయం అండి. మేము 3 కూతుళ్ళం కదా, వచ్చిన 3 అల్లుళ్ళు కూడా ఎవ్వరు కూడా నాన్నకి వచ్చిన 3 అల్లుళ్ళు ఎవరు ఎక్కడో వాళ్ళకు ఉన్నంతలో వాళ్ళు సర్దుకున్నారు తప్పితే మామల దగ్గర అమ్మ నాన్నని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. మా వారి గురించి అంటే నేను గొప్పగా చెప్పుకోవచ్చు. మరి మా అక్క వాళ్ళ హస్బెండ్స్ గురించి కూడా అలా చెప్తున్నా అంటే చూడండి, మా నాన్న అదృష్టం అనుకోవాలి, మా వారి అదృష్టం అనుకోవాలి. మరి అక్క వాళ్ళ హస్బెండ్స్ గురించి ఈ విషయంలో మా వాళ్ళు ఎప్పుడు కూడా అమ్మ నాన్న అసలు ఎప్పుడు బాధపడలేదు. అల్లుల విషయంలో అంటే అక్క వాళ్ళ కుటుంబాల విషయాలు ఎప్పుడు వాళ్ళకున్నంతలో వాళ్ళు మంచిగా వాళ్ళది చాలా గొప్పగా సర్దుకుపోయారు తప్పితే, కానీ మా నాన్నని ఎప్పుడు వాళ్ళు చాలా కష్టాలు మమ్మల్ని కూడా ప్రస్తుతానికి అయితే పర్వాలేదు. ఆ విషయంలో చాలా అదృష్టం అనుకోవాలి. అమ్మ నాన్నది మా అదృష్టం కూడా. కానీ కష్టపడిన నాళ్ళు కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు. ఇప్పుడు మాత్రం పర్లేదండి, ప్రశాంతంగా ఉంటున్నారు. ప్రశాంతత అంటే పనులకి ఏమి వెళ్ళకోకుండా. ఇక నాన్నకి ఒక 2 ఎకరాల భూమి ఉందండి, వరి పొలం. అవి సాలవ దాలవ 2 పంటలు పండుతాయి. ఆ 2 పంటలు పండించుకుంటాడు. ఎప్పుడైనా చేతనైతే నాన్న వరి పొలంలో మందు మంచిగా చల్లుతాడండి.
మందు చల్లించుకోవటానికి పిలుస్తుంటారు. చేతనైనప్పుడు ఆ మందు చల్లటానికి ఎవరికైనా వెళ్తుంటాడు. ఇక ఇంటి దగ్గర కూరగాయలు బాగా పండిస్తాడు. ఒకప్పుడు పాడి బాగా ఉండేదండి, గేదెలు ఎక్కువగా ఉండేవి. మా వల్లే గేదెలు అమ్మేశారు. అంటే గేదెలు ఇంటికాడ ఉండటం వల్ల మా కాడికి ఎక్కువగా రాలేకపోతున్నారు, వచ్చినా ఎక్కువ టైం గడపలేకపోతున్నారని అమ్మేయమని మేమే గోల్ చేస్తే గేదెలు అయితే తీసేశారు. ఇంకా కూరగాయలు ఎక్కువ పండిస్తున్నారు. ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, మా నాన్నకి మేము ముగ్గురు ఆడపిల్లలం కదా, మా ముగ్గురు ఆడపిల్లల్ని కూడా ఏనాడు కూడా లోటు లేకోకుండా చాదాడు, పెంచాడు, పెళ్లి చేశాడు. అయితే మా నాన్నకు ఒక్కటి తెలియలేదు అప్పట్లో, ఏంటంటే చదువు విలువ తెలియలేదు నాన్నకి. ఇప్పుడు తెలుస్తుంది అనమాట. అందరూ చదువుకున్న వాళ్ళని చూసి మా పిచ్చి బుర్రకి, మట్టి బుర్రకి మాకు అప్పట్లో తెలియదు, మా పిచ్చోళ్ళం మేము, చదివి లేకపోయి ఆ పిల్లోళ్ళని అంటాడు. అప్పట్లో నాన్నకి చదువు విలువ తెలియలేదు కాబట్టి అక్కళ్ళిద్దరినీ కూడా 5 వరకు చదివించిండు. నన్ను ఒక క్లాస్ ఎక్స్ట్రా చదివించిండు అనమాట, అంతే. అంటే నన్ను అయితే చదువు వద్దు అని ఆపలేదు, కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది. నాకు చదువుకోవాలని ఉంది, కానీ అక్క వాళ్ళనేమో 5 వరకే చదివించాడనమాట. అది కూడా నాన్న కాదు, అమ్మ అనమాట. అమ్మ ఏమంటే, పిల్లలకి చదివేందుకు అత్తారింటికి వెళ్ళినప్పుడు పనులు నేర్చుకొని ఉండాలా, ఇక ఈ జాలే సంతకం పెట్టడం వస్తే సాల్లే, ఊరిపోయినప్పుడు బస్సు పేరు చదవటం వస్తే సాల్లే, ఇంట్లో పనులు నేర్పాలి, అత్తగారింటికి పోయాక అత్తగారు నేర్పిద్దా, రేపు ఏమని అంటారు, అమ్మని అరుస్తారు పనులు నేర్పలేదని, మనకి ఏమన్నా ఉద్యోగాలు వస్తాయా, సద్యోగాలు వస్తాయా, చదివిన వరకు సాల్లే అని అక్కోళ్ళిద్దరిని 5 వరకు చదివించాపారు. నన్నేమో 6 వరకు అనమాట. ప్రతి అమ్మా నాన్న కూడా పిల్లల కోసం ఎంతో కష్టపడతారు, కానీ అమ్మా నాన్నని ముసలోళ్ళు అయిన తర్వాత మనం చూడబోయే టైంకి మన బుద్ధులు ఎలా మారుతాయో దేవుడికే తెలిసిద్ది. ఇదండి అమ్మా నాన్నల గురించి నేను చెప్పింది. రూపాయలో పైసాలో చివరంత మాత్రమే. ఇక పూరీలు చేసుకున్నాము, తిన్నాము. మా వారు తినలేదనుకుంటున్నారేమో. మధ్యాహ్నం టైంలో పూరీలు చేశాను కాబట్టి పూరీలు తిని తోటలోకి వెళ్ళి పని చేయలేరని ఆయన గారు అయితే తినలేదు. కానీ ఈ మధ్యలో ఈ అమ్మ పని అయితే చేసేసారండి. అదేంటి రెన్యువల్ చేయించడం, ఏవో జిరాక్సులు చేయించి ఇక అమ్మ సంతకం పెట్టడం కోసమని ఇంటికి వచ్చి అమ్మని తీసుకెళ్ళి సంతకం పెట్టించి అవి రెన్యువల్ చేసి అమ్మని తీసుకొచ్చి ఇంటికాడ దింపి ఆయన గారు తోటలోకి వెళ్ళారు. ఇక సాయంత్రం 4 గంటలప్పుడు అమ్మ నాన్న బయలుదేరారు.